కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అక్కడ శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. లడాఖ్లో ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు సిద్ధమని తెలిపింది. అయితే బుధవారం నాటి హింస పక్కా ప్రణాళికతో జరిగిందంటోంది కేంద్ర హోంశాఖ. ఈ ఘటనలపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు పేర్కొంది. దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది. లేహ్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ అమలు కోరుతూ నిరసనలతో హోరెత్తించారు ఆందోళనకారులు. లేహ్లో నిరసనకారులకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 4 మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ హింసకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను బాధ్యుడిగా చేస్తూ కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఆయన ప్రసంగాల వల్లే రెచ్చిపోయిన కొందరు బీజేపీ కార్యాలయంపై దాడులు చేశారని ఆరోపించింది. లడాక్ యువతను ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారని, వ్యక్తిగత లబ్ధికి వాళ్లు బలయ్యారని విమర్శలు చేసింది. మరోవైపు కేంద్రం చేసిన ఆరోపణలను ఖండించారు సోనం వాంగ్చుక్. ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, లడాక్ ప్రజల హక్కుల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఈ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగానే సాగిందని గుర్తు చేశారు. కాగా లడాఖ్కు రాష్ట్ర హోదా కోసం సెప్టెంబర్ 10న దీక్షను ప్రారంభించారు. తాజా ఆందోళనలతో దీక్షను మధ్యలోనే విరమిస్తున్నట్లు ప్రకటించారు. पेट्रोल पंप तो अंजी दिन में